ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. సీతా రామచంద్రమూర్తి రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్య నగరములో అంగరంగ వైభవముగా ఈ నెల జనవరి 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం వృషభ రాశి మేషలగ్నం అభిజిత్ ముహూర్తములో 84 సెకండ్ల పాటు కాశీ విశ్వేశ్వర క్షేత్రములో పండితుల చేత నిర్ణయించబడిన ఈ ముహూర్తం కేవలం 84 సెకండ్లు. అంటే ఆ రోజు మధ్యాహ్నం జనవరి 22 మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషముల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు ఉంటుంది. కేవలము 84 సెకండ్లలో ఆ భద్రాద్రి రామయ్య చంద్రమూర్తి ఆ రామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవముగా జరుగుతుంది. ఆ రోజు అందరం కూడా రామనామములో మునిగి తేలుతాం. శ్రీరామ జయరామ జయ జయ రామ అయితేనేమి, రామనామం రాముడి పాటలు ఎన్నో ఉన్నాయి. ఆ పాటలతో అందరం కూడా ఆ రాముని స్మరిద్దాం. ఒక్కసారి మనం గమనించినట్లయితే రామ అని ఈ మంత్రం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని రా, అదేవిధముగా నమశివాయ మంత్రంలోని మా. సో నారాయణ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం రా అనే జీవాక్షరం, నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలో ఉండేటువంటి మా అనే జీవాక్షరం. ఈ రెండు మంత్రాల్లో జీవాక్షరాలు తొలగిస్తే అర్థము ఉండదు. కాబట్టి అందుకే ఈ రెండు మంత్రాల నుంచి తీసి వచ్చినటువంటి రామ అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. సో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో నుంచి రా అనే అక్షరము, నమశివాయ పంచాక్షరి మంత్రంలో నుంచి మా అనే జీవాక్షరం. ఈ రెండు మంత్రాల్లో ఉండేటువంటి జీవాక్షరాలు తొలగిస్తే అర్థమే ఉండదు. కాబట్టి ఈ రెండు మంత్రాల నుంచి తీసినటువంటి రామ అనే అక్షరం ద్వారా మనకు రామ అనే నామం వచ్చింది. ఈ అక్షరాలే లేకపోతే ఆ రెండు మంత్రాలకి అర్థమే ఉండదు. కాబట్టి రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. విష్ణు సహస్రనామం పారాయణం చేయని వాళ్ళు కూడా ఈ నామాన్ని 3 సార్లు ఖచ్చితంగా మనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని కనీసం 3 సార్లు జపించినట్టే చాలు. సాక్షాత్తు ఆ విష్ణు సహస్రనామానికి సమానము. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై బజరంగ్. లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.